వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఇక అంశాలు చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక రేపు విచారణకు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు హాజరు కానున్నారు. ప్రభాకర్ రావు విచారణతో ఫోన్ ట్యాపింగ్ కేసు ఓ కొలిక్కి రానుంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు విజిలెన్స్ రిపోర్ట్ బయటికి వచ్చింది. పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా. కుమార్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ చందు. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరొక కీలక పరిణామం చోటు చేసుకోబోతుందని చెప్పొచ్చు. ఈ కేసుకు సంబంధించి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు రేపు విచారణకైతే హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన సమయంలోని ప్రభాకర్ రావు యుఎస్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. యుఎస్లో 14 నెలల పాటు యుఎస్లోనే ప్రభాకర్ రావు అయితే ఉన్నారు. అతనుని ఇండియాకి రప్పించేందుకు హైదరాబాద్ పోలీసులు కూడా విస్తృత ప్రయత్నాలు అయితే చేశారు. ముఖ్యంగా ఇటు లుకౌట్ నోటీసులు జారీ చేయడం, పాస్పోర్ట్ సీజ్ చేయడం, అలాగే రెడ్ కార్నర్ నోటీసులు ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభాకర్ రావు కూడా ఏదైతే తనను రాజకీయ శరణార్థుడిగా గుర్తించాలంటూ కూడా యుఎస్ ప్రభుత్వానికి ఒక అపీల్ అయితే చేసుకోవడం జరిగింది. దానిని యుఎస్ గవర్నమెంట్ కూడా కొట్టివేయడంతో కూడా ఇప్పుడు ప్రభాకర్ రావు ఎట్టి పరిస్థితుల్లో ఈ విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇటు సుప్రీంకోర్టు కూడా కొన్ని ఆదేశాలు అయితే జారీ చేసింది. ఎప్పుడైతే యుఎస్ గవర్నమెంట్ వచ్చేసి ఇటు ప్రభాకర్ రావు రాజకీయ శరణార్థునిగా గుర్తించాలని వేసిన పిటిషన్ కొట్టివేసిందో ఆ తర్వాత ప్రభాకర్ రావు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులోని ఏదైతే ఒక పిటిషన్ దాఖలు చేయడంతో కూడా దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ అయితే కొనసాగింది. ఈ విచారణ కొనసాగిన సమయంలో కూడా సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన ఆదేశాలు చేసింది. ఇటు పోలీసులు కూడా కొన్ని ఆదేశాలు అయితే జారీ చేసింది. ప్రభాకర్ రావుని అరెస్ట్ చేయవద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అలాగే 1 టైం పాస్పోర్ట్ ప్రభాకర్ రావుకి ఇష్యూ చేయాలంటూ కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో కూడా పోలీసులు ప్రభాకర్ రావుకి 1 టైం పాస్పోర్ట్ అయితే ఏదైతే ఇష్యూ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ పాస్పోర్ట్ ఇష్యూ అయిన తర్వాత 3 రోజుల్లోనే ఇండియాకి రావాలా, అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇటు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోని గత 2 రోజుల క్రితం ప్రభాకర్ రావు హైదరాబాద్ అయితే చేరుకున్నారు. రేపు ఉదయం సిట్ ముందైతే హాజరు కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులోని విచారణకి మొట్టమొదటిసారి ప్రభాకర్ రావు అయితే హాజరు కానున్నారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు ఇలా పలువురు ఎస్ఐబిలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలంలోని చాలా కీలకమైన అంశాలు చూసుకుంటే అయితే ఇటు ప్రభాకర్ రావు ఇచ్చిన ఆదేశాల మేరకే తాము ఫోన్ ట్యాపింగ్ చేశామన్నట్లు కూడా వాళ్ళు తమ నేరాన్ని అంగీకరించి ఒక వాంగ్మూలం అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు దీంట్లో చాలా కీలకమైన నిందితుడు అంటూ కూడా పోలీసులు అతనిని A1 కింద చేర్చారు. అప్పటి నుంచి కూడా అతనిని ఇండియాకి రప్పించేందుకు కూడా విస్తృత ప్రయత్నాలు చేశారు. అలాగే మరొక పక్క ఇటు శ్రావణ్ రావును కూడా ఇండియాకి రప్పించేందుకు కూడా విస్తృత ప్రయత్నాలు చేయడంతో కూడా ఇటు శ్రావణ్ రావు ముందుగానే సుప్రీంకోర్టును ఆశ్రయించి తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ఆదేశాలు సుప్రీంకోర్టు నుంచి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ వేయడంతో సుప్రీంకోర్టు కూడా శ్రావణ్ రావును అరెస్ట్ చేయొద్దంటూ కూడా చెప్పడంతో కూడా తను ఇండియా వచ్చి పోలీస్ విచారణకు 4 సార్లు అయితే హాజరయ్యారు. ఇప్పుడు తాజాగా రేపు ఉదయం సిట్ ఎదుట ప్రభాకర్ రావు అయితే హాజరు కానున్నారు. రేపు ఏదైతే ప్రభాకర్ రావు ఇచ్చే వాంగ్మూలం చాలా ఈ ఫోన్ ట్యాపింగ్లో చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే ఎస్ఐబికి సంబంధించి ఏదైతే గత బీఆర్ఎస్ హయాంలోని ఎస్ఐబిని ఏర్పాటు చేశారు, అందుట్లో ప్రభాకర్ రావును చీఫ్గా పెట్టి మిగతా అందరినీ కూడా అందుట్లోని ఏదైతే చేర్చడం జరిగింది. ఆ తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు. ముఖ్యంగా గత 10 ఏళ్ల హయాంలోని బీఆర్ఎస్ను గద్దెనెక్కించేందుకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ను చాలా కీలకంగా ఉపయోగించుకొని ఉప ఎన్నికల్లో సైతం కూడా నెగ్గేందుకు కూడా బీఆర్ఎస్ ఈ ఫోన్ ట్యాపింగ్ని కీలకంగా ఉపయోగించుకుంది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి డివైస్ను ధ్వంసం చేసే విషయంలోని ప్రణీత్ రావుని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విచారించిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా కీలకమైన వ్యక్తుల పేర్లు వచ్చినాయి. ఇప్పుడు ప్రభాకర్ రావు విచారణ జరిగితే ఈ కేసులోని రాజకీయంగా పెద్ద యూటర్న్ తీసుకున్నారని చెప్పొచ్చు. అలాగే రాజకీయ వ్యక్తులు అంటే బడా రాజకీయ వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అందరి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం అవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇటు ప్రభాకర్ రావు కూడా ఇటు ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు వీళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేసి ఫోన్ ట్యాపింగ్ చేయమన్నట్లు కూడా వీళ్ళు ఇచ్చిన వాంగ్మూలంలో ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావు ఇచ్చే సమాచారాన్ని బట్టి ఈ కేసు ఒక కీలక దశకు చేరుకునే అవకాశం అవుతుంది. ఇప్పటికే ఈ కేసు రాజకీయంగా యూటర్న్ తీసుకుంది కాబట్టి కొంతమంది రాజకీయ వ్యక్తులను ఇప్పటికే సిట్ అధికారులు అయితే విచారించారు. ఇప్పుడు ప్రభాకర్ రావు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా మరికొంత పెద్ద రాజకీయ వ్యక్తులను కూడా ఈ కేసులో విచారించే అవకాశం అయితే ఉంది. అలాగే మరొక పక్క కొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం అవుతుంది. ఇందుకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రభాకర్ రావు రేపు విచారణకు హాజరైన తర్వాత అతను ఎటువంటి సమాధానాలు చెప్తాడనే దానిపై ప్రస్తుతం పూర్తిగా ప్రజలందరూ కూడా చూస్తున్నట్లు పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రభాకర్ రావు ఇచ్చే కీలకమైన ఆధారాలు, అతను ఇచ్చే సమాధానాలు బట్టి ఈ కేసు ఒక కొలుక్కొచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. రైట్ కుమార్, థ్యాంక్ యూ ఫర్